భక్తుడు అంటాడు, నీవు నరుల కంటే అతి సుందరుడవై ఉన్నావు అని చెప్పాడు. దేవుని గురించి మాట్లాడుతూ, దేవా నీవు నరుల కంటే అతి సుందరుడవు అని, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దేవుడు తన పెదవుల మీద ఏముంచుకున్నాడంటే దయని ఉంచుకున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా దయతో మాట్లాడుతూ ఉంటాడు. దయతోనే ఆయన మాట్లాడే మాటల్లో ఇంకొకటి ఉండదు. ఆయన అంటాడు, నీవు అతి సుందరుడవు, నరులలో నీ వంటి సౌందర్యవంతుడు ఎవడూ లేడు. అయితే నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని చెప్తాడు. ఆ రీతిగా చెప్పి ఆయన అంటాడు, కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తాడు అని. అయితే ఇప్పుడు దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదించాలంటే మొదటిది నా హృదయం మారాలి, నా పెదవులు కూడా మారాలి. నా పెదవులలో దయారసం ఎప్పుడు ఉంటుందో దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట నాకు వర్తిస్తుంది. ఉదయం నుండి ఇప్పటిదాకా మనం అందరితో మాట్లాడాము, దేని గురించి మాట్లాడాము, ఎవరెవరితో మాట్లాడాము. అయితే మన పెదవుల మీద దయారసము ఉండాలి. పెదవులను వచ్చి బైబిలు ఈ రీతిగా చెప్తుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం, నేను అలాగూ చేయలేదు, నేను అతని ప్రాణమును శపించలేదు, నేను పాపము చేయటానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు అంటాడు. పాపము చేయటానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు అంటాడు. దయచేసి వినాలి, భక్తుడు చెప్పే మాట. యోబు గారు, నువ్వు చాలా శ్రమ పడ్డావు, మంచిదే. మరి దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదించడానికి ఒక కారణం చెప్పండి అంటే ఆయన అంటాడు, నా నోటికి పాపం చేయటానికి నేను చోటు ఇవ్వలేదు. అంటే పాపము మన నోటితో చేయటానికి సాతానుడు చాలా కుయుక్తితో పనిచేస్తూ ఉంటాడు. మన నోటితో పాపం చేయడం ప్రారంభిస్తే గనక దేవుని ఆశీర్వాదం నిత్యము యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట మనకు దూరం అవుతుంది. దేవుని ఆశీర్వాదం మన దగ్గరికి రాదు. ఎందుకంటే నోటితో పాపం చేయటానికి అవకాశం ఇచ్చాము కాబట్టి. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందటానికి ఒకటి, నీ హృదయం అనే పలక మీద నీ నాలుక త్వరగా రాయి అని కలం వలె పాపం రాశాదా, లేక ఆ రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండె నుంచి దేవుడు తన ఆత్మని ఆ హృదయంలో ఉంచి ఆయన ఆజ్ఞలు కట్టడలను రాసి వాటిని అనుసరించేవానిగా ఓ క్రొత్త స్వభావం కలిగిన వ్యక్తిగా నేను ఉంటున్నానా? దేవుడు నరులందరికంటే సౌందర్యవంతుడు, సుందరుడు. ఆయన పెదవుల మీద దయారసం ఉంది. ఆయన నోరు తెరిచి నా గురించి మాట్లాడాలి అంటే ఆయన దయారసంతో కూడిన పెదవి అంటది, నిన్ను నిత్యము ఆశీర్వదిస్తాను అని అనాలి. అయితే ఆయన పెదవుల మీద నేను నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట నా విషయం రాలేదంటే దాని అర్థం నా హృదయము రాతి పలకే. రెండవది, నా పెదవులలో దయారసం లేదు. రెండవది, పాపము చేయటానికి నేను అప్పుడప్పుడు అక్కడక్కడ నోటికి అవకాశం ఇస్తూ ఉన్నాను. పాపం చేయటానికి నోటికి నేను ఎప్పుడు అవకాశం ఇస్తానో దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట ఆయన నోటి నుండి నాకు నా గురించి చెప్పలేడు ఆయన. ఎందుకంటే నోటితో నేను పాపం చేయటానికి అవకాశం ఇస్తున్నాను. అది అబద్ధం కావచ్చు, లేక కోపం కావచ్చు, లేక అనుమానం కావచ్చు, లేకపోతే తొందరపడి మాట్లాడచ్చు, లేక ఆవేశంతో మాట్లాడచ్చు. పరిస్థితి ఏదైనా నా నోటిలో దేవుని పెదవుల ప్రకారముగా పాపము చేయటానికి నా పెదవులు చోటు ఇవ్వకూడదు.
బైబిల్ చెప్తుంది. పరమగీతాలు 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 3వ వచనాన్ని చూడండి. పరమగీతాలు 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట, నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి, నీ నోరు సుందరము. చాలు నాయన, నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నాయి, నీ నోరు సుందరము అని అంటూ ఉన్నాడు. దయచేసి గమనించవలసిన విషయం, ప్రభుల వారు ఆయన పెళ్లి చేసుకునే పెళ్లి భార్యను గురించి మాట్లాడుతూ ఆ 4వ అధ్యాయంలో, నా ప్రియురాల నీవు సుందరివి సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని అంటాడు. ఆమె అందాన్ని గురించి మాట్లాడుతూ పెదవులను గురించి, నోటిని గురించి చెప్పాడు. నీ పెదవులు ఎలాగున్నాయంటే ఎరుపు నూలును పోలి ఉన్నాయి, అంటే ఒక ఎర్రటి దారంలాగా నాకు కనిపిస్తూ ఉంది. నీ నోరు ఎలాగుందంటే సుందరంగా ఉంది. దాని అర్థం ఏమిటంటే, ప్రభువుని వివాహం చేసుకునే ప్రతి బిడ్డ, ప్రభువుని పెళ్ళాడే ప్రతి బిడ్డ పెదవులు ఎరుపు నూలంటే యేసు ప్రభు రక్తము ఎప్పుడు మన పెదవుల మీద కనిపించాలి. అంటే ఆయన రక్తంతో కడగబడ్డ పెదవులులాగా ప్రభువు చూడాలి. నీవు మాట్లాడే మాట ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ పెదవుల మీద ఎరుపు నూలు కనిపించాలి. ఆ తరువాత పెదవుల లోపల నోటిని కూడా చూస్తున్నాడు. నీ నోరు చాలా సుందరమైనది. ఆయన అంటాడు, నీ నోరు చాలా సుందరం. కొందరు మాట్లాడితే వారి నోరు వాసన రావచ్చు. కారణం పళ్ళు తోమకనో, లేక వారి కడుపులో ఉన్న చెడు జబ్బును బట్టో, లేక వారి పళ్ళలో ఉన్న ఒక సి విటమిన్ తగ్గి రక్తం రావడం. పాప పేపర్లు తెప్పద్దు విను. ఈ రీతిగా వాసన రావచ్చు. అది శరీరానికి సంబంధించింది. ప్రభుల వారు ఆయన రక్తంతో కడగబడ్డ బిడ్డల నోటిని కూడా చూస్తాడు. నోటిని చూస్తే ఆ నోరు సుందరంగా కనిపించాలి. ఆ నోరు ఎప్పుడు కూడా పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, బుద్ధిహీనపు మాటలు, లేక అవిధేయపు మాటలు, గర్వపు మాటలు, ఇటువంటివి ఉండకూడదు. ఆ నోటిని ప్రభువు చూసి ఆయన అంటాడు, నీ నోరు సుందరంగా లేదు, నేను పెళ్లి చేసుకోవటానికి తగిన దానివి కాదు అని ప్రభు ప్రక్కనుంచుతాడు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, నిత్యము నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్పిన మాట నాకు వర్తించాలి అంటే నా హృదయము రాతి పలకగా ఉండకూడదు. నా హృదయం మెత్తని మాంసపు గుండెగా ఉండాలి. దేవుని ఆత్మ అందులో ఉంచి ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు దాని మీద రాయబడి ఉండాలి. అంతే. దేవుని ఆత్మ లోపటుండి దేవుని ఆజ్ఞలు, కట్టడలు రాస్తే ఇక నా నోరు త్వరగా రాయువాని కలం వలె పాపమందులో రాయటానికి వీలు లేకుండా నా పెదవుల మీద ఎరుపు నూలు కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు రక్తం నా నోటిలో సుందరం, అందం కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి అందంగా ఉండటానికి శరీరము కాదు. కొందరు మాట్లాడుతూ ఉంటే వారి మాటలు విని వారి మీద ఎంతో ప్రేమ పుడుతుంది. ఎంత బాగా మాట్లాడతారు వీళ్ళు, ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎంత వినయంగా, ఎంత విధేయతగా మాట్లాడతారని వారిని బట్టి వాళ్ళు చాలా ఇష్టమవుతూ ఉంటారు. కాబట్టి ప్రభుల వారు, నేను నీ నోటిని చూసినప్పుడు సుందరంగా ఉంది అనటానికి గల కారణం ఏమిటంటే, క్రీస్తుని పెళ్ళాడే భార్య మాటలు ఎలాగుండాలో తెలుసా? బైబిల్ చెప్తాది, సమయోచితమైన మాట వెండి పల్లెరములో పెట్టబడిన బంగారు గుండ్ల వంటివి అంటాడు. నీ నోటి నుండి వెలువడే ప్రతి మాట బంగారు గుండ్లు దొర్లుతూ ఉండాలి. ఎదుటి వ్యక్తి దాన్ని చూసి నీవెంత విలువైన దానివి, ఎంత విలువైన వాడివి, ఆయన నోటి నుండి వచ్చే మాట
ఎంత మధురంగా ఉంటుంది. ఆయన నోటి నుండి వచ్చే మాట, ఆమె నోటి నుండి వచ్చే మాట ఎంత మృదువుగా ఉంటుంది. ఆ మాటలు ఇంకా వినాలి అనిపిస్తుంది అని చెప్పుకోవాలి. దేవుని పిల్లలు ఆ రీతిగా మాట్లాడే ఆ విధానాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మనము లోకస్తులు కాదు. లోకం నుండి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడు. మీ భర్తతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీ భార్యతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీ పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ మీ నోరు సుందరంగా ఉండాలి. మీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉండాలి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట సమయోచితమైన మాట ఉండాలి. అంటే ఆ నోటి నుండి వెలువడే ప్రతి మాట బంగారు గుండ్లలాగా ఉండాలి. ఆ రీతిగా ప్రభుల వారు మనల్ని చూడాలని ఆశ. అప్పుడు అంటాడు ప్రభు, నీ నోరు సుందరము అని అంటాడు. ప్రభుల వారు శరీరంలో ప్రతి అవయవాన్ని పరిశీలన చేసిన తరువాతనే ప్రభు పెళ్లి భార్యగా మనల్ని ఎన్నిక చేసుకుంటాడు. ఈ సంఘంలో ఉన్నంత మాత్రాన కాదు, మరో సంఘంలో ఉన్నంత మాత్రాన కాదు. దేవుడు చాలా చక్కగా మనల్ని పరిశీలన చేసి ఆయన పరిశీలనకు తగినట్టుగా మనం ఉంటేనే గమనించాలి. ఒక్కొక్కప్పుడు మనము ఎక్కడో బయట వారితో కూడా మాట్లాడుతూ ఉంటాం. ఉద్యోగ స్థలాలు, వ్యాపార స్థలాలు, వ్యవసాయం దగ్గర, లేక అక్కడక్కడ పనిచేసే స్థలాలలో. అప్పుడు మనకు ఎదుటి వాని పరిస్థితి అంతగా నచ్చదు. ఆ కోపాన్ని కలిగించే రీతిగా వారు ఉంటారు. అయినా మన మాట మృదువుగా ఉండాలి. మన మాట ఎరుపు నూలును పోలినట్టు ఉండాలి. యేసు ప్రభు రక్తముతో కడగబడిన మాటలాగా ఉండాలి. మన మాట అందాన్ని పుట్టించే, ఎదుటి వ్యక్తి నీ మీద ఇష్టము పుట్టేటట్టుగా నువ్వు మాట్లాడాలి. అసహ్యం పుట్టేటట్టుగా కాదు. ఎదుటి వ్యక్తికి కోపం పుట్టేటట్టుగా కాదు. ఎదుటి వ్యక్తి మనల్ని అసహించుకునేటట్టుగా కాదు. యేసుప్రభు రక్తంతో నేను కడగబడ్డానని చెప్పి ఈ మాదిరికరమైన జీవితం మనలో లేకపోతే అది ప్రయోజనం లేదు. అందుకే బైబిల్ చెప్తాది, నా యొక్క దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అని చెప్పి కొరహు కుమారులు అంటారు. మేము ఈ రీతిగా మారాం అని మీరు కూడా మార్పు చెందాలి. యేసు ప్రభుల వారు నిత్యము నిన్ను ఆశీర్వదించటానికి, నిత్యము ఆయన నిన్ను ఆశీర్వదించటానికి నీ హృదయంలో, నీ పెదవులలో, నీ నోటిలో మార్పు కనిపించాలి. నీ హృదయంలో దేవుని ఆత్మ ఉండి హృదయం అనే పలక మీద ఆయన ఆజ్ఞలు, కట్టడలు రాయబడి ఉండాలి. నీ పెదవుల మీద ఆయన రక్తము కనిపించాలి, ఎరుపు నూలులాగా కనిపించాలి. నీ నోరు సుందరంగా ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం నిత్యము ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నిత్యము ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు.